సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడిజెడ్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. వీడియో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా వస్తాయి అన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మండే వ్లాగ్ అనమాట. మండే మార్నింగ్ వ్లాగ్. ఇక సండే అయితే అలా అలా గడిచిపోయింది. ఇక మండే వచ్చేసేటప్పటికి ఇక్కడ అయితే స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. అలాగే గిన్నెలు అయితే బౌల్ ఇచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మధ్యలో బేషన్ చూపిస్తాను చూడండి. అది 5 days బ్యాక్ మా హస్బెండ్ ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది బేషన్స్. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారో తెలియట్లేదు, ఇస్తున్నారో లేదో తెలియట్లేదు, కానీ వాళ్ళు ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే వాష్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా సండే వ్లాగ్లో వచ్చేసి మేము ఆల్రెడీ బయట నుంచి తీసుకొచ్చుకుంటామని చెప్పాను కదా, బిర్యానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటామని చెప్పాను. పెట్టుకున్నాము, తిన్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నైట్ వచ్చేసేటప్పటికి మా అమ్మ అయితే చేపల పులుసు అయితే పెట్టింది, కర్రీ అయితే ఇచ్చిందనమాట. సో అది వేసుకొని తినేసాము. కానీ సండే మేము ఏమి వండకపోయినా కానీ చూడండి ఎన్ని గిన్నెలు అయినాయో. సో రైస్ అవన్నీ వండుకున్నాం కాబట్టి సో అన్ని గిన్నెలు అయితే అయిపోయినాయి. ఇంకా టీ పెట్టుకున్నాం, అలా అలా చాలా గిన్నెలు అయిపోయినాయి అనమాట. ఇంకా అలా సండే అయితే వ్లాగ్ అయితే అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ రెస్ట్ కూడా తీసుకున్నాము. ఇక మండే టు సాటర్డే వరకు ఇంకా పరుగులుగా ఉంటుంది, బాక్సెస్ అలా అని. ఇక హడావిడిగా ఉంటుంది. సండే మాత్రం ఒక నిజంగా సండే ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టచ్చు అనిపించిందండి నిజంగా, మా పాప స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పోసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బాటిల్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ పిండి తీసాను అనమాట. సో సండే ఎందుకు అని అంటున్నారంటే ఇన్ని రోజులు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తాము. సండే అనేది కొంచెం రెస్ట్ కొంచెమైనా ఒక 2 hours 3 hours అయినా ఉంటుంది అనేసి అంతే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ తాలింపు పప్పు అయితే పెట్టేద్దాం అనేసి వాష్ చేసేసుకుంటున్నాను. పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇడ్లీ కూడా వేసేసాను, ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా చట్నీలోకి వచ్చేసి వంకాయ పచ్చడి చేశానండి. సూపర్గా ఉంటుంది ఇడ్లీలో వంకాయ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా వంకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా పచ్చడి కూడా మిక్సీ వేసేస్తున్నాను అనమాట. రుబ్బచ్చు రోట్లో, కానీ ఏంటంటే ఇంకా అంత టైం లేకుండే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గొట్టాలు అయితే వేపేస్తున్నాను అనమాట. సో 5:30కి లేచినా కానీ అసలు వర్క్ అయితే అన్లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఇక్కడ వచ్చేసి ఇంకా గొట్టలు అయితే వేపేసాను, తాలింపు అయితే పెట్టేశాను అనమాట. ఇగోండి పాపకైతే రైస్ అయితే కలిపేస్తున్నాను అనమాట బాక్స్లోకి. ఇంకా వాటర్ అలాగే స్నాక్స్ అలాగే గొట్టాలు అవన్నీ వేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి బొట్టలు అయితే సదిరేసాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్కి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా డిష్ వాషెస్ అయితే చేయాలి, ఇంక తర్వాత నిదానంగా చేసేసుకుందాము అనేసి అన్నట్టు ఇంకెక్కడితో వీడియో వ్లాగ్ అయితే ఆపేశాను అనమాట. సో నెక్స్ట్ మా పాప అయితే ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అయిందనమాట. యూనిఫామ్స్కి ఇంకా కుట్టించడానికి ఇచ్చాం కానీ ఇంకా ఇవ్వలేదన్నమాట. సో ఇది అండి వాళ్ళ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.